చాలా థ్యాంక్స్ మీరా గారు. మీరు రావడం, నా బాబుకి జ్వరం తగ్గించడం చాలా సంతోషంగా ఉంది. అది నా డ్యూటీ సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇది డ్యూటీలాగా చేయలేదు, మనస్ఫూర్తిగా చేశారు. మా అహల్యుండుంటే నా బిడ్డని ఎంత బాగా చూసుకొని ఉండేదో మీరు కూడా అంత బాగా చూసుకున్నారు. మీరు చేసిన మంచికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అయ్యో, అంత మాట ఎందుకు సార్? నిజంగా నేను నా డ్యూటీయే చేశాను. బాబుకి జ్వరం తగ్గడం నాకు సంతోషంగా ఉంది. బాబుకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను వస్తాను సార్. మీరు తప్పకుండా రావాలండి. మీ దగ్గరే బాబు సంతోషంగా ఉన్నాడు. నా అహల్య వచ్చిన తర్వాత మిమ్మల్ని తనకు పరిచయం చేస్తాను. తను మీకు థ్యాంక్స్ చెప్తుంది. తన తరపున ఇప్పుడు నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అహల్యని నేనేనండి. మీరు నాకెందుకండి థ్యాంక్స్ చెప్పడం? నా బిడ్డని నేను చూసుకోవడం నా బాధ్యత. మీరు అదితిని కొట్టారని చెప్పారు. కారణం లేకుండా అయితే కొట్టుండ్రు. అదితి గురించి నాకు బాగా తెలుసు. తన వల్ల మీరేమన్నా ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ సారీ అండి. అయ్యో, సారీ అంతా వద్దు సార్. తను బాబు గురించి చెడుగా మాట్లాడింది. నాకు బాధ అనిపించి కొట్టాను. నేనే మీకు సారీ చెప్పాలి. మీరెందుకండి సారీ చెప్పడం? అదితి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. తను చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండే. కానీ తన బాబు గురించి అలా మాట్లాడడం తప్పు. మీ స్థానంలో నా అహల్య ఉన్నా కూడా ఇదే పని చేసి ఉండేది. అదితి చెంప పగలగొట్టుండేది. మీరు అచ్చం నా అహల్యలానే చేశారు. పదండి, హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను. గౌతమ్ గారితో పాటు నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడ గీతా మేడం దగ్గర నేను దొరికిపోతాను. తను నన్ను పంపించలేదని గౌతమ్ గారికి తెలిసిపోతుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. సార్, నేను హాస్పిటల్కి వెళ్ళట్లేదు. నైట్ అంతా ఇక్కడే ఉన్నాను కదా. ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్తాను. మీ ఇల్లు ఎక్కడుందో చెప్పండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీకెందుకు సార్ శ్రమ? మీరు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, వెళ్ళండి. నేను ఆటో పట్టుకుని ఇంటికి వెళ్తాను. పర్వాలేదు, రండి కూర్చోండి. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నేనుంటున్న బెనర్జీ అనే వాళ్ళ ఇల్లు గౌతమ్ గారికి తెలిస్తే, ఎప్పుడైనా గౌతమ్ గారు సడన్ గా ఇంటికి వస్తే నా గురించి తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? ఏంటండి ఇల్లంటే అంతలా ఆలోచిస్తున్నారు? అది మా ఇంట్లో వాళ్ళకి కొన్ని పట్టింపులు అవి ఉంటాయండి. నేను ఇలా మీతో కార్లో ఇంటి దాకా రావడం చూసారంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను సందు చివర్లో దిగిపోతానండి, ఏమనుకోవద్దు. సరే అండి, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎందుకండి? అవసరం పడితే మీకు ఫోన్ చేస్తాను. నా దగ్గర ఫోన్ ఉందని తెలిస్తే గౌతమ్ గారు మళ్ళీ ఫోన్ చేస్తారేమో, నేను దొరికిపోతానేమో. నా దగ్గర ఫోన్ లేదు సార్. అదేంటి, ఫోన్ లేకుండా ఎలా ఉంటారు? మరి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? మీకు ఏమైనా అవసరం పడితే హాస్పిటల్లో చెప్పండి సార్. నేను లేదా ఇంకో నర్సు వస్తాం. లేదు మేడం, మీరే రావాలి. మీరు నా బాబుని చాలా బాగా చూసుకున్నారు. మిమ్మల్ని చూడగానే వాడు ఏడుపు ఆపేశాడు. నాకు ప్రామిస్ చేస్తారా మీరా గారు? ఏంటి సార్? మీ దగ్గర ఫోన్ లేదు, ఇంటి దగ్గరికి రాకూడదు అంటున్నారు. మీరు రోజు మా ఇంటికి వస్తారా?
ఎందుకు సార్? మీకు తెలుసు కదండి, నా బాబుకి తల్లి లేదు. నా భార్య అహల్య ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తను తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు తల్లి లేని ఆ బిడ్డకి మీరే అమ్మ అవ్వాలి. వాడు మీ సమక్షంలో ఉండాలి. తల్లి లేని నోటు వాడికి తెలియకూడదు. ప్లీజ్ మీరా గారు, నా బిడ్డ కోసం అడుగుతున్నాను. దయచేసి కాదనకండి. కావాలంటే హాస్పిటల్లో నేను చెప్తాను. అయ్యో, అవసరం లేదు సార్. మీరు అంతగా అడగాల్సిన పని కూడా లేదు. బాబుని చూడ్డానికి నేను రోజు వస్తాను. ఏంటి సార్? ఈ డబ్బులు ఉంచండి మీరా గారు. ఎందుకు సార్? మా బాబుని చూసుకుంటున్నారు కదా. అది నా బాధ్యత సార్. అంటే నర్సుగా నా డ్యూటీ. హాస్పిటల్లో మాకెలాగో శాలరీ ఇస్తారు. ఈ డబ్బులు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి ఇవ్వట్లేదండి, నా సంతృప్తి కోసం ఇస్తున్నాను. మీ బాబుని చూసుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది సార్. పిల్లల్ని చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. దయచేసి నా ఇష్టాన్ని, సంతృప్తిని ఈ డబ్బుతో ముడిపట్టకండి. మీ బాబు గురించి మీరేం వరి అవ్వకండి. నేను నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను. రోజు వస్తాను. ఉంటాను సార్.